సార్ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని మాత్రమే కాకుండా ఆయన పొజిషన్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళైనా రేపు వచ్చే వాళ్ళైనా కూడా తలసరి ఆదాయం పెరిగితే అసలు దాన్ని ఒక రేంజ్ లెవెల్లో చాలా గొప్పగా అయితే బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది చెప్పేది ఏంటంటే మీరు తలసరి ఆదాయాన్ని చూసే ఎందుకు సంఖ్యలు గుద్దుకుంటూ ఉంటారు, అసలు లోతుల్లోకి వెళ్ళాలి కదా అని చెప్పి. సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటం అనేటువంటిది మిగతా సమస్యల్ని కవరప్ చేయడానికి చేసేటువంటి కవర్ డ్రైవ్ అనుకోవచ్చు, లేకపోతే నిజంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే మనము సంతోషంగా ఫీల్ అవ్వచ్చా? అంటే రెండు రకాలు పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా తెలుగులో ఏదో సామెత ఉంటుంది, వాపు చూసి బలుపు అనుకున్నాడని. సో బలుపు ఉంటుంది, వాపు ఉంటుంది. ముందు వాపు గురించి చెప్తాను. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అసలు గణాంకమే తప్పు, కంప్లీట్లీ హైలీ ఫ్లాడ్ ఇన్ ద సెన్స్ అది మనకు ప్రజల ఆదాయం మీద సరైన సంకేతం కాదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐ విల్ టెల్ యు వై. మొదటిది వాపు బలుపు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అటుపక్క ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా విపరీతమైన అప్పులు చేస్తున్నాయి, విపరీతమైన అప్పులు. రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్పారు, మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తుందో అయితే మొన్న బడ్జెట్లో 1,10,000 కోట్లు 1,15,000 కోట్లు సంక్షేమానికి వెచ్చిస్తున్నాం అన్నారు. సంక్షేమం అంటే ఉచితాలు. ఆ ఉచితాల మూలంగా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే విపరీతంగా అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు తీసుకొని మీ అందరికీ డబ్బులు ఇస్తే, రాష్ట్రంలో ప్రజలందరికీ అప్పు ఇస్తే డబ్బులు ఇస్తే మనం అప్పులు చేసి పెంచుకుంటే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, జీడిపి కూడా ఇన్ఫ్లేట్ అవుతుంది. దీనికి మంచి ఉదాహరణలు మనకు పాకిస్తాను, మొన్న శ్రీలంక వచ్చిన సంక్షోభం, కొంత బంగ్లాదేశ్ కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక దశలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారతదేశం కంటే వేగంగా అభివృద్ధి చెందాయి. అందరూ ఇది ఎక్కడిది అసలు అనూహ్యంగా, భారతదేశం కన్నా అవి వెనకబడ్డ దేశాలు కదా, అంత అభివృద్ధి. పాకిస్తాన్ అంటే జీడిపి రేట్ ఆఫ్ గ్రోత్, మీరు నాకు పర్సంటేజ్ అన్నారు, పర్సంటేజ్లో ముందుకెళ్ళింది. అసలు భారతదేశం కన్నా సగటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాజ్ హయ్యర్. బంగ్లాదేశ్ సపోజ్ బంగ్లాదేశ్ మనకు వలసలు రావాలి కదా అందరూ భారతదేశానికి, అట్లాంటిది సగటు ఆదాయం భారతదేశం కంటే బంగ్లాదేశ్ అధికంగా అయింది. అండ్ అన్నిది ఈ మూడు దేశాలు నేను చెప్పినాయి, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, మూడు సంక్షోభంలోకి వెళ్ళాయి. కారణం అప్పు. విపరీతంగా అప్పు చేసి దేశంలో ఖర్చు చేస్తే కొంత మౌలిక సదుపాయాల మీద కూడా ఖర్చులు పెట్టారు. పోర్ట్లు, రోడ్లు, బ్రిడ్జిలు ఇట్లాంటివి కూడా కట్టారు. బంగ్లాదేశ్లో కట్టారు, శ్రీలంకలో కట్టారు, పాకిస్తాన్లో తక్కువ అనుకోండి. కట్టినప్పటికి కూడా మీరు అప్పులు చేసిన తర్వాత తీర్చే రోజు ఒకటి వచ్చింది. అండ్ భారతదేశం అట్లీస్ట్ కొంత మనం ఇంటర్నల్గా డొమెస్టిక్ అప్పు చేస్తున్నాం, వాళ్ళు ఇంటర్నేషనల్ అప్పు చేశారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక విదేశాల నుంచి తెచ్చుకున్నారు అప్పు. విదేశాల నుంచి తెచ్చుకున్నాడు ఆగడు, తీర్చడం ఎట్లా తీర్చాలి? డాలర్లో తీర్చాలి. భారతదేశంలో అప్పు మనం రూపాయల్లో తీర్చుకోవచ్చు. ఇప్పుడు విజయసాధు గారి దగ్గర అప్పు తీసుకున్నానండి, మా అప్పు తీసుకుంటాను రూపాయల్లో. అమెరికాలో ఉన్న దగ్గర తీసుకుంటే డాలర్లో తీరాలి, అంతే కదా. అమెరికా నుంచి తీసుకుంటే డాలర్ రావాలంటే మనం ఎగుమతులు చేయాలి. ఎగుమతులు చేయాలంటే మీకు ఆర్థికంగా బలంగా ఉండాలి మీరు. సో పాకిస్తాన్ దగ్గర లేవు డాలర్లు, శ్రీలంక దగ్గర లేవు. విపరీతమైన విదేశీ అప్పులు చేశారు, అది ఫ్లాప్ అయింది. క్రాష్ అయినాయి ఎకానమీస్. బంగ్లాదేశ్ హ్యాస్ క్రాష్డ్, పాకిస్తాన్ హ్యాస్ క్రాష్, శ్రీలంక హ్యాస్ క్రాష్. ఇప్పుడు కొంచెం తిప్పుకున్నాయి ఈ మధ్య కాలంలో. బట్ ద పాయింట్ నేను చెప్పేది బలుపు వాపు ఏంటంటే అప్పులు చేసి కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవచ్చు. అది బలుపు అది వాపు అవుతుంది కానీ బలుపు అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఉత్పత్తి, మనం చేసే ఉత్పత్తులు పెంచడం ద్వారా వచ్చే అభివృద్ధి ఏదైతుందో దట్ ఈస్ మోర్ సస్టైనబుల్, దట్ ఈస్ రియల్ గ్రోత్. అది తెలంగాణ విషయంలో ఇవాళ మీకు రేవంత్ రెడ్డి గారు ఎన్నో స్పీచ్లు, రక్తం కారిపోతుంది, నా దగ్గర ఒక పైసా లేదు, నయా పైసా లేదు అని చెప్తుంటాడు కదా. నన్ను కోసినా కూడా ఐదు రూపాయలు రావు, మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది అనేది, విచ్ ఈజ్ ట్రూ. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. అఫీషియల్గానే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి. సో ద స్టేట్ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ కండిషన్ ఫైనాన్షియల్లీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయానికి వస్తే అసలు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ రిపోర్ట్ చేయని రోజు ఉండదు. ఎవ్రీడే మీరు పొద్దున్న లేసి రేడియో ఆన్ చేయగానే మీడియం ఇన్కమ్ అంటాడు. మీడియన్ ఇన్కమ్, ఓకే, నాట్ యావరేజ్ ఇన్కమ్. మన దేశంలో మనకు చెప్పేది ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ యావరేజ్. మనకు చిన్నతనంలో మరి మీకు గుర్తుందో లేదో స్టాటిస్టిక్స్ క్లాస్లో మీన్, మీడియన్, మోడ్ అని 3 ఉండేవి. 3 యావరేజ్లే. అవును సార్, అవును. ఒక 1,00,000 రూపాయలు 10,000
యావరేజ్ ఈజ్ 55,000. ఏమండి, ఆర్ వీ కెన్ డూ 3 to 1. ఓకే, 3 to 1 యావరేజ్ తీస్తే ఎంతండి, 6/2 3 వస్తుంది. ఓకే, 6/2 3. మీడియన్ తీస్తే 2నే వచ్చింది. మీడియన్ అంటే 1 2 3 పెట్టామా? అవును సార్. పైన సగం కింద సగం మధ్యలో ఉన్న నెంబర్ మీడియన్. అర్థమైందా సార్ నేను చెప్పింది? ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 100 మంది ఆదాయాలు పెడతాం మనం, 1 to 100. 50th ఆదాయం ఇస్ మీడియన్ ఇన్కమ్. అర్థమైందా? మీడియన్ మధ్యలో ఉన్నవాడు. అంటే ఆ మధ్యలో ఉన్నవాడు ఎవరు అంటే వీడి పైన ఇంకో 50 మంది అధికంగా సంపాదిస్తున్నారు, వీడి కింద తక్కువ సంపాదిస్తున్నారు. దట్ ఈస్ ద వన్ మీడియన్. మన దేశంలో చేస్తే ఏంటంటే యావరేజ్ చేస్తారు, 100 మందిని కలిపి డివైడెడ్ బై 100 చేస్తే వద్దంటే బాగా ఎక్కువగా ఎందుకంటే బాగా వ్యత్యాసం, ధనికులకి ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్ విల్ షో మోర్. మన దగ్గర యావరేజ్ ఇన్కమ్ చేస్తాం, ఇది మీన్ యావరేజ్ అంటే 100 మందిని డివైడెడ్ బై 100 చేస్తాం వాళ్ళ ఆదాయాలన్నీ. మీడియన్ అంటే మధ్యలో ఒక్క వ్యక్తిదే తీసుకుంటాం. ఓకే, అండ్ మీడియన్ ఈజ్ ఏ బెటర్ ఇండికేటర్. మీడియన్ ఏం చెప్తుందంటే ఈ ఇన్కమ్ లెవెల్ దగ్గర సగం మంది ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ లెవెల్ కంటే, సగం మంది తక్కువ సంపాదిస్తున్నారు.